వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ దగ్గరలోని పద్మరావు నగర్ సాయి కుమార్ వ్యాధి నివారణ సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కేవలం టెంపుల్ మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలతో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చికిత్స చేస్తే వెంటనే తగ్గిపోతుంది అంటున్నారు. అంతేకాదు, ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా వెంటనే నెరవేరుతున్నాయి అంటున్నారు. సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి టెంపుల్ కి సంబంధించిన కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు నరసింహరావు అండి. నరసింహరావు. నేను ఏంటండి ఈ టెంపుల్ విశిష్టత గురించి ఏం చెప్తారు? ఈ టెంపుల్ డాక్టర్ శ్రీ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం ట్రస్ట్ కింద ఉన్నది. ఓకే. మా గురువు గారు డాక్టర్ శ్రీ సాయి కుమార్ బాబా గారు 1981లో ఈ మందిరాన్ని స్థాపించారు వారు. అప్పుడు ఈ హైదరాబాదు సికింద్రాబాద్ సిటీలో మందిరాలు ఉన్నాయి, కానీ విగ్రహంతో కూడిన మందిరం మాత్రం ఈ టెంపుల్ మాత్రమే. అయితే హైదరాబాద్ లో ఫస్ట్ టైం, మన ఈ తెలంగాణలో అసలు ఫస్ట్ టైం ఈ టెంపుల్ ఫస్ట్ టైం కూడా విన్నాము. నిజమేనా? అది నిజమేనండి. మా గురువు సాయిబాబా టెంపుల్ ఫస్ట్ ఇక్కడ పెట్టారు. అది మా గురువు గారు కూడా ఎందుకు పెట్టారంటే ప్రజలకి భక్తి పరంగా వాళ్ళు ఉండాలి అని, ప్లస్ వారు స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్. వారు ఆయుర్వేద పరంగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు ఇబ్బందులని రావద్దు అనేటువంటి ఆలోచనతోని మా గురువు గారు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడికి వైద్యానికి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఈజీగా నయమైపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అని కూడా విన్నాం మేము. సో వైద్యం అంటే ఎట్లాంటి వైద్యం చేస్తుంటారండి ఇక్కడ? వైద్యం అంటే అండి, సరే మీరు అలా విన్నారు, కానీ ఇక్కడ బాబా గారు కొన్ని వైద్యాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కంటి గురించి, ముఖాల నొప్పుల గురించి, నడుము గురించి, అట్లా కొన్ని ఇబ్బందులని ఆయుర్వేద మందుల ద్వారా, వారు యోగా ద్వారా కూడా బాబా గారు చేపిస్తూ ఏంటండి ఇక్కడ? ఇక్కడ ఏంటి చెట్టు? రాగి చెట్టు కదా? ఇది రావి చెట్టు అండి. చాలా పెద్దగా ఉందండి. ఇది వేప చెట్టు. ఇది లక్ష్మీనారాయణ రూపం అండి. ఇక్కడ గురు పౌర్ణమికి లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక టెంపుల్ మనం ఇంకా చూసుకుంటే అసలు ఎందుకని గురువు గారికి ఇట్లా టెంపుల్ అంటే సాధారణంగా భక్తితోటి మామూలుగా వస్తూ ఉంటారు, కానీ దాన్ని ఇట్లా వైద్యంతో పెట్టడం అనే ఆలోచన ఎందుకంటే? అది గురువు గారికి వచ్చిందండి. వారు సద్గురు గారు వారికి వచ్చింది ప్రజలకి అందుబాటులో వైద్యం తీసుకురావాలి, ఆయుర్వేదిక్ వైద్యం తీసుకురావాలని వారు సంకల్పించుకొని చేస్తున్నారు. ఓకే. మామూలుగా ఎలాంటి టైంలో చేస్తుంటారండి? ఇది ప్రతి సండే పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ప్రజలు ఇక్కడ వచ్చి ఆ వైద్యానికి వాడుకుంటారండి. ఇక్కడ మాత్రం అందుబాటులో ఉంటది. ఓకే. వైద్యం అంటే మామూలుగా ఇప్పుడు మనకి మామూలుగా చూసి పంపిస్తూ ఉంటారా, లేకుంటే మెడిసిన్ కూడా? లేదండి, మెడిసిన్ కూడా ఫ్రీ మెడిసిన్ ఇస్తారు. ఫ్రీ మెడిసిన్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఓకే. మామూలుగా దానికి చార్జెస్ ఏమైనా చేస్తుంటారండి? లేదండి, ఏం చార్జెస్ ఫ్రీ. ఓకే. సద్గురు గారు, గురువు గారు అన్ని ఫ్రీగా ప్రజలకి సేవాభావంతో చేస్తూ ఉంటారు. అయితే మేము బయట ఏమి విన్నామంటే, చాలా మంది ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడికి ఎలాంటి అనారోగ్యంతో వెళ్ళినా కానీ చాలా ఈజీగా నయమైపోతుంది సో అంటూ చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఈరోజు దీని మీద స్పెషల్ స్టోరీ కోసం వచ్చేసి. అదేనండి, మేము కూడా అలాగా అనుభవంతో అలాగా తగ్గించుకొని మేము ఇక్కడ గుడికి రావడం జరుగుతుంది. అది మా సద్గురు గారి యొక్క ఆశీర్వాదం అండి. అది ఓకే. మామూలుగా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి? మామూలుగా అది టెంపుల్ కి స్పెషల్ గా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి. పట్టుగా తెలంగాణ నుంచి దరిదాపు అన్ని జిల్లాలకే వస్తారు ఇక్కడ. సో అయితే మనం ఇక్కడ ఇంకా కొన్ని వృక్షాలు అయితే కనిపిస్తున్నాయి టెంపుల్ లో. సో వాటిని ఒకసారి చూద్దాం, మొక్కల గురించి. సో ఏంటిది? రుద్రాక్ష వృక్షం అండి. ఓకే. దరిదాపుగా ఇక్కడ పెరగదు. అవును, మామూలు రుద్రాక్ష పెరగదు, కానీ మా గురువు గారు పెట్టారు ఇక్కడ. అది ఇక్కడ ఉందండి. మీకు ఎక్కడ ఏ టెంపుల్లో కానీ ఎక్కడ కానీ రుద్రాక్ష వృక్షం ఉండదండి. ఇది చాలా, రుద్రాక్ష గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వృక్షం ఇక్కడ వచ్చిందండి. హిమాలయాల్లో ఉంటది, చలి ప్రదేశంలో ఉంటది. అది ఇక్కడ ఉందండి. మీరు వస్తుంటాయి వీటికి రుద్రాక్షలు? వస్తాయండి.
వీటికి ఎట్లా చూస్తుంటారు మరి? మొక్కలకి స్పెషల్ గా ఏమన్నా ఇస్తుంటారా లేకుంటే అట్లా పెట్టి నార్మల్ అండి, అట్లా జనరల్ గా ఎట్లా రోడ్ మెయింటైన్ చేస్తారో చేస్తాము అంతే. ఈ గురువు గారు పరోక్షంలో అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడే కాదండి, రుద్రాక్షలు అక్కడ సాయి గీతాశ్రమం ఉంది మేడ్చల్లో, అక్కడ కూడా ఇంకా చాలా రుద్రాక్ష వృక్షాలు గురువు గారు పెట్టారు, అక్కడ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో వచ్చిన వైద్యులకి అంటే అనారోగ్య సమస్యతో వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇట్లా ఏవేంటి మామూలుగా సప్తదిన శాంతి పూజలు అంటే, సో పూజలకి సంబంధించినవి డీటెయిల్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ధన్వంతరి హోమము, లక్ష్మీ కుబేర హోమాలు, అవన్నీ ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులోకి సద్గురు గారు తీసుకొచ్చారు. అవన్నీ ఇక్కడ కౌంటర్ లో సంప్రదించేస్తే వాళ్ళు జరిపించేస్తారండి. అదే కొంతమంది ఎక్కడన్నా పురోహితుల దగ్గరికి వెళ్తే మీరు ఈ హోమం చేయించండి, ఆ హోమం చేయించండి అని అంటారు కదా, కాబట్టి గురువు గారు ఆ ప్రజలకి అది కూడా అందుబాటులో తీసుకొచ్చారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది జమ్మి వృక్షం అండి, ఇది కూడా గురువు గారే ఇక్కడ పెట్టించారండి. సో మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఎలా ఎలా జరుగుతుంటాయండి మందిరంలో పూజలు? అవన్నీ మందిరంలో పూజలు అండి, ప్రతి హిందువులకు సంబంధించినటువంటి ప్రతి పండుగలు ఇక్కడ జరుగుతాయండి. ఉదాహరణకి శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ శివరాత్రి రోజు సత్సంగము, పూజలు అన్ని గురువు గారి సమక్షంలో జరుగుతాయి. సద్గురు గారు ఆ రోజు రుద్రాక్షలు ఉచితంగా వితరణ చేస్తారు. వచ్చిన ప్రతి భక్తుడికి గురువు గారు, బాబా గారు రుద్రాక్షలు ఇస్తారండి, అందరికి ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత శ్రీరామనవమి జరుగుతుందండి. శ్రీరామనవమి రోజు భగవాన్ శ్రీరామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది. సాయంత్రం షిరిడి బాబా జయంతి కూడా జరుగుతుందండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రోగ్రామ్. మొత్తం ఇదంతా చెప్పలేమండి, ఇదంతా ప్యాక్ అయిపోతుంది, రోడ్డు ఇక్కడ అంతా ప్యాక్ అయిపోతుంది. చాలా మంది. నేను బాబా గారి దగ్గర దాదాపు 1986 నుంచి ఉన్నానండి. 1986 నుంచి. ఎట్లా ఉంది మీకు? ఎప్పుడైనా అలాంటి మ్యాజిక్స్ జరిగినాయా మీకు? మ్యాజిక్స్ అంటే ఇక మా లైఫ్ లో చాలా జరుగుతాయండి, జరుగుతూనే కదా మేము సద్గురు గారు ఎంబడి ఉండేది. మాకు అన్ని విషయాలలో మా సద్గురు గారు, మా కుటుంబాలు ఎంబడి వారి ఆశీర్వాదంతో మేము ఇట్లా ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి కూడా మాకు బాబా గారు ఆశీర్వాదంతో అన్ని చేశారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఏంటండి ఇదేంటిది? మామూలుగా దీన్ని ధుని అంటారండి. సద్గురు గారు ఇక్కడ దీన్ని పెట్టించారు భక్తులకు అందుబాటులో ఉండడానికి. ఇందులో నవధాన్యాలు, సాంబ్రాణి తీసుకొని వాళ్ళకు న్యాయమైన కోరికలు, అన్ని కోరికలు కాదు, న్యాయమైన కోరికల గురించి ఇక్కడ ప్రదక్షిణ చేసి అందులో వేస్తూ ఉంటారు. న్యాయమైన కోరికలు అంటే సాధారణంగా ఉండాలి, సాధారణ అది అంటే ఒక రోజులో కోటీశ్వరుడు అయిపోవాలి. న్యాయమైన కోరికలు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లల ఆరోగ్యాల గురించి మొక్కి అందులో వేయడానికి సద్గురు గారు ఇక్కడ ఏర్పాటు చేయించారండి. ఈ చాలా మంది వచ్చి వేస్తా ఉంటారు. మీకు 365 రోజులు వెలుగుతూనే ఉంటది, ప్రతిరోజు వెలుగుతూనే ఉంటది. సో ఈ గోడలు మనకి ఇవి కూడా అప్పుడు కట్టినట్టుగానే కనిపిస్తుంది. ఇదంతా అప్పుడే కట్టింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది నిజంగా. ఓకే, ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసేద్దాం. సో రెగ్యులర్ గా మనకి ఇక్కడ ఉత్సవాలు కానీ, టెంపుల్ అవన్నీ ఎట్లా జరుగుతాయి? మామూలుగా ఏమేమి జరుగుతుంటాయి అంటే చెప్పాను కదండి ఇంత ముందు, ఇక్కడ ప్రతి హిందూ పండుగలని ఇక్కడ సద్గురు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇప్పుడు శివరాత్రి, శ్రీరామనవమి చెప్పాను కదా, తర్వాత గురు పౌర్ణమికి 7 రోజులు బ్రహ్మాండమైన పూజలు జరుగుతాయండి ఇక్కడ. 7 డేస్. 7th గురు పౌర్ణమి రోజు సద్గురు గారి సత్సంగం ఉంటది, వారి సందేశం ఉంటది. ఆ రోజు అందరికి ప్రజలకి గురువు గారు అందుబాటులో ఉంటారు. వాళ్ళ బాధలన్నీ గురువు గారికి చెప్తారు. గురువు గారు వాళ్ళకి దాని గురించి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ రోజు కొన్ని వేల మంది వచ్చి గురువు గారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ. గురువు గారు మొత్తం ఇక్కడే ఉంటారండి. గురువు గారు ఆధ్వర్యంలో ఆ రోజు గురు పౌర్ణమి ప్రోగ్రాం జరుగుతూ ఉంటది. ఇక్కడ గురు పౌర్ణమే కాదండి, దసరా, అట్లా దసరాకు కూడా గురువు గారు ఉంటారు. తర్వాత ప్రతి నెల మొదటి ఆదివారం పొద్దున 11 గంటల నుంచి 3 గంటల వరకు గురుగారు ఆధ్వర్యంలో ఇక్కడ సత్సంగం ఉంటది. సత్సంగంకి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం కూడా ఉంటది ఇక్కడ. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం ఉంటదండి. ప్రతి నెల ఆ విధమైన కార్యక్రమం గురువు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటది. సో మనం ఇప్పుడు టెంపుల్ అయితే చూసేసాం కదా, సో హాస్పిటల్ కి సంబంధించి ఒకసారి చూసేద్దాం. విజువల్లే తీసుకో.
ఎలాంటి వైద్యాలు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలాంటి ఏ విధంగా టైర్స్ ఉన్నాయి? ఈ ట్రీట్మెంట్ కి సో చూస్తున్నారు కదా. సో ఈ విగ్రహం మామూలుగా ఇప్పుడు టెంపుల్లో ఉన్న ఆ టైంలో అప్పుడు ప్రతిష్ఠించినది అన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడండి ఇప్పుడు ఉన్నది అదేనా సేమ్? ఇప్పుడు లోపల ఉన్నటువంటి సాయిబాబా గారి విగ్రహం ఏదైతే ఉందో, వీరు మా గురువు గారు అండి. మా గురువు గారు ఆ రోజు ప్రతిష్ఠించిన రోజు అది. ఆ రోజు ప్రతిష్ఠించి ఆ రోజు బాబా గారు ప్రారంభించినటువంటి రోజు అది. ఓకే, ఇక్కడ పక్కనే సీఎం అని చెప్తున్నారు. అదేనండి, మర్రిచెన్నారెడ్డి గారు, కీర్తిశేషులు మర్రిచెన్నారెడ్డి గారు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం గా వచ్చారు. అంటే వారు చీఫ్ గెస్ట్ గా ఆ రోజు కూర్చొచ్చి వారు అక్కడ అయిపోయింది. అక్కడ చూసినాం కదా మనం. చెప్తారు మామూలు దీని గురించి. అదే రావుకేతు, ఎవరికైనా రావుకేతు దోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. మా సద్గురు గారు అండి, మా గురువు గారు డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ చెప్పాను కదా, వీరే స్థాపించారు. ఈ ఆశ్రమానికి మొత్తం వారు చూసుకుంటారు. ప్లస్ మాకు ఉత్తరాకారిణి కీర్తిమా కూడా ఉన్నారు, వారు చూసుకుంటారు. సో అంతా ఈ బాబా గారే చూసుకుంటారు. బాబా గారు చూసుకుంటారు. మామూలుగా ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలు అక్కడక్కడ చూస్తుంటాం కదా. సో సాయిబాబా గారు ఉమ్ము వస్తే ఆ మట్టిని కానీ ఆ ఉమ్ముని కానీ రాసుకుంటారు అన్నట్లుగా చూపించేవాళ్ళు. ఇక్కడ మన దానికి సంబంధించిన ఫోటో కూడా ఇందాక మనం చూసాం. దాని గురించి ఏం చెప్తారు? అంటే అది చరిత్ర, బాబా గారు అక్కడ జరిగిన చరిత్రను అక్కడ పెట్టారు. ఓకే. సో అయితే నరసింహరావు గారు, మామూలుగా మీరు 40 years నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా. సో అంతగా మీ జీవితంలో అద్భుతాలు ఏం జరిగినాయి అంటే ఏం చెప్తారు? అద్భుతాలు ఏం జరిగినాయి అంటే మీకు ఒక అద్భుతం చెప్తాం. మా గురువు గారు సాయి కుమార్ బాబా గారి ద్వారా మా కుటుంబానికి జరిగినటువంటి అద్భుతం చెప్తాను. అప్పుడు మీరు చెప్పండి, అది అద్భుతమా కాదో, మిరాకిలో కాదో చెప్పండి. 1990 సంవత్సరంలో మా పాపకి 6 months మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆమెకు మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి. డాక్టర్ గారు అట్లా ప్రతి వారము రొటీన్గా చెకింగ్ జరుగుతుంది. రాఖీ పౌర్ణమి ముందు రోజు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లేదు ఈ పాపకి పేగులు చాలా పల్చగా ఉన్నాయి, ఈమెకి ఎలాంటి హార్డ్ ఫుడ్ పెట్టవద్దు, ఎలాంటి ఫ్రూట్స్ పెట్టవద్దు, ఫ్రూట్స్లో బనానా, యాపిల్ అసలే పెట్టవద్దు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత పాప చాలా గొడవ చేస్తూ ఉంది. అప్పుడు నేను మా శ్రీమతి గారితో ఏం చెప్పానంటే, రాఖీ పౌర్ణమి రోజు సద్గురు గారు మనకి కాయిన్స్ ఇస్తారు కదా, పూజ మీద పెట్టినటువంటి కాయిన్స్ ఇస్తారు కదా, మనం అక్కడ వెళ్ళి గురువు గారికి చెప్పుదాం ఈ విషయము, గురువు గారు ఏం చేస్తారో చూద్దామని మేము గురువు గారి దగ్గరికి వచ్చాము. వచ్చి ఇక్కడ గురువు గారి దగ్గరికి మేము చెప్పలేదు. పాప బాగా ఏడుస్తూ ఉంది, మా భార్య లైన్లో ఉన్నది. అప్పుడు గురువుగారు పిలిపించి, ఏంటమ్మా పాప ఎందుకు ఏడుస్తుంది, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. అప్పుడు మా భార్య ఈ డాక్టర్ గారు చెప్పిందంతా చెప్పింది. చెప్తే మా గురువుగారు ఏం చేశారంటే, ఒక అరటిపండు పెట్టొద్దన్నాడు అంటున్నావు కదా డాక్టరు, ఈ అరటిపండు తీసుకెళ్ళి షిరిడి సాయిబాబా పాదాల మీద పెట్టి మీ పాపకు తినిపి, ఏమన్నా అయితే నేను చూసుకుంటాను, నువ్వు తినిపి అంటే, మేము డాక్టర్ గారు తినిపియొద్దు అన్నారని మా భార్య బాబా గారితో చెప్పింది. లేదమ్మా నేను చెప్తున్నా, నువ్వు తినిపి అని చెప్పారు. సరే వచ్చాము. మేము బాబా గారు ఇచ్చిన అరటిపండుని షిరిడి బాబా పాదాల దగ్గర పెట్టి తినిపియాలా వద్దా సందిగ్ధాలు ఉన్నాం. డాక్టర్ గారేమో తినిపియొద్దు అన్నారు, బాబా గారేమో తినిపియమంటున్నారు. ఆ చివరికి అరటిపండు ఏమైందంటే మా భార్య భర్తలకి గొడవ వరకు వచ్చింది. అది గురువు గారు ఏం చేయాలో మేము చాలా ఆలోచించి సరే ఏమన్నా కానీ గురువు గారు చెప్పారని చెప్పి 1 గంట సేపు మేము సందిగ్ధంలో ఉన్నాం. తర్వాత అరటిపండు మా పాపకు తినిపించాం. డేర్ చేసి తినిపించాం. గురువు గారు ఇచ్చారు కదా, ఇక అంత గురువు గారే దయ అని చెప్పి తినిపించి ఇంటికి వెళ్ళాము. ఆ రోజు నుంచి
అసలు మా పాపగా జబ్బు ఉందనే విషయం కూడా మాకు తెలియదు. అవునా? అంటే అంత Miracle జరిగింది. గురువు గారు అంత మమ్మల్ని మరిపించేశారు. కొన్ని రోజుల తర్వాత, ఒక 5-6 రోజుల తర్వాత మేము అప్పుడు అరే గురువు గారు అటుపండి ఇచ్చారు, పాపకు బాగా అయింది కదా అని చెప్పి అలా జరిగింది. Okay, నిజంగా మీ లైఫ్ లో ఒక మా లైఫ్ లో miracle జరిగింది. మిరాకిల్ జరిగింది మా గురు ద్వారా, గురు సాయి కుమార్ బాబా గారి ద్వారా మాకు మిరాకిల్ జరిగింది. Okay. అంటే అలానే కాదు, మా సద్గురు గారు ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ సద్గురు గారు అన్ని రకాలుగా ఆదుకుంటారు. ఓకే అండి, ఓకే. ప్రతి బేస్తవారం ఇక్కడ వీధుల్లో పల్లకి సేవ జరుగుతుంది. హలో అండి. హలో. మేడం, ఎట్లుంది అంటే సాయిబాబా టెంపుల్ ఇక్కడ అంతా ఆ విశిష్టత గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మీరేం చెప్తారు? నేను పాస్ట్ 15 years నుంచి ఇక్కడ వస్తున్నాను. బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్, నౌ ఐ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ కిడ్స్. బట్ నాకు ఇక్కడ ఏమైనా మొక్కుకుంటే ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. అండ్ పాస్ట్ 15 years ఎవ్రీ థర్స్డే ఫాస్టింగ్ చేస్తాను నేను. సో బాబా దర్శనం చేసుకునే వెళ్తాను. మేము సీతాఫల్ మండిలో ఉంటాము, కానీ ఐ హ్యావ్ సో మచ్ బిలీఫ్ ఇన్ దిస్ ప్లేస్ పద్మనాభ నగర్. అండ్ స్పెషల్లీ మా ఇంటి దగ్గర 2-3 గుడులు ఉన్నాయి, కానీ ఐ సమ్హౌ ఫీల్ కనెక్టెడ్ టు దిస్ టెంపుల్. ఇక్కడ వచ్చినప్పుడు ఐ ఫీల్ లాట్ ఆఫ్ సొలేస్, హ్యాపీనెస్, ఒక కైండ్ ఆఫ్ పీస్. సో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఐ మేక్ అ పాయింట్ ఎవ్రీ థర్స్డే ఇక్కడ వచ్చి నేను దర్శనం చేయించుకుంటాను. బాబా లైవ్గా కనిపించిన ఫీలింగ్ వస్తుంది ఈ టెంపుల్లో. 15 years అంటే నిజంగా మామూలు విషయం కాదు మేడం. యాక్చువల్లీ ఇక్కడ వైద్యం కూడా చేస్తే ఈజీగా తగ్గిపోతుందని కూడా వింటున్నాం. మీరు 15 years నుంచి వస్తున్నారు కదా, సో అట్లా మీకు నాకు చెప్పడం విన్నాను, కానీ ఐ డెంట్ గో ఫర్ దట్. నేను ఎక్కువగా వైద్యం చేయించుకోలేదు, బట్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఇట్ చాలా తగ్గాయి అని చెప్పేసి. సో ఇట్ ఇస్ టోటలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెంపుల్. మీకు ఎలా తెలిసింది మేడం మామూలుగా ఇక్కడికి వస్తే ఇట్లా బాబా గారి విశిష్టత గురించి ఇదంతా మీకు ఎట్లా తెలిసింది? నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ తీసుకొచ్చారు. సో ఇక్కడ చదువుకుంటే మార్క్స్ మంచిగా వస్తాయంటే మొక్కుని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. బట్ నేను మళ్ళీ యూఎస్ వెళ్ళాను, వచ్చాను, మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఐ హావ్ బీన్ దేర్ అండ్ హియర్. బట్ ఫైనలీ బాబాకు వదలలేదు, బాబా నాకు వదలలేదు. సో ఐ హ్యావ్ 2 kids now. They both believe in Baba a lot, and even my daughter fasts on Thursdays. సో ఎవ్రీ గురువారం ఎవ్రీ డే ఉంటారు? I fast since 15 to 20 years I've started, except when I was pregnant. ఏం చెప్తారు బాబా గారు? Baba, what should I say? Baba is almighty. He listens to you. మీరు మాట్లాడినప్పుడు if you have strong belief, you feel connected to him. And whenever I have problem, అక్కడ కూర్చొని and I feel that he's listening to me. నేను కన్నీళ్ళు ఇట్లా కారుస్తున్నా, he's coming and wiping. That is the strong gut feeling I have. సో మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో నమస్తే అండి. నమస్తే. పేరేంటండి? నా పేరు మాధురి అండి. మాధురి గారు. సో మీరు చెప్పండి అండి, ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ సుమారు 30 years నుంచి వస్తున్నానండి. మేము ఇక్కడ ముషీరాబాద్ లో ఉంటాము. ఎవ్రీ థర్స్డే వస్తాం. ఓకే, ఎవ్రీ థర్స్డే 30 years నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే రాము, కానీ ఇక్కడ ఉంటే కంపల్సరీ 30 years నుంచి. ఓకే, అంటే 30 years నుంచి బాబా గారు మిమ్మల్ని అంతగా ఆకర్షించారా? చాలా మహిమ గల బాబా ఇక్కడ. మేము మాకు ఏమనుకున్నది అది జరుగుతుంది ఇక్కడ వస్తే. అందుకోసం మాకు చాలా నమ్మకం. ఇక్కడ షిరిడి కూడా వెళ్తూనే ఉంటాం మేము. Yes, ఏం చెప్తారు బాబా గారు గురించి? బాబా చాలా పవర్ఫుల్ బాబా అని మాకు చాలా నమ్మకము. మా దేవుడు సాయిబాబా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు చాలా ఈజీగా నెరవేరుస్తారని విన్నాం. అవును, తప్పకుండా మనం మన మనసులో అనుకొని మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుస్తుంది. మేమే కాదు, మా ఫ్యామిలీ మొత్తం వస్తాం ఇక్కడ ఎప్పుడు. ఓకే, అవునా? ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మా పిల్లలు యుఎస్ లో ఉంటారు, వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కంపల్సరీ వస్తారు. మామూలుగా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఏమైనా చేయించుకుంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పి విన్నాం. అవును, అది కరెక్టే. అది అవునా? ఇక్కడ మన ట్రీట్మెంట్ తలనొప్పికి అవన్నీ ఇస్తారు, బాగా జరుగుతుంది. ఇంకా వీళ్ళది ఆశ్రమం కూడా ఉంది సాయిబాబాది మేడ్చల్ లో. అక్కడ కూడా చాలా బాగా చేస్తారు. సాయి వెళ్తుంటాం అక్కడ. అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి అక్కడ. మేము అక్కడ అనుకొని మొక్కుకొని తాడు కట్టేసి వస్తాం చెట్టుకు. అయితే నా కాగానే మళ్ళీ ఓడిబియ్యం పోస్తాం అక్కడ. కల్పవృక్షం అని ఉంది, చాలా బాగుంటది అక్కడ. ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఒకసారి మనతో ఇంకా భక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో హాయ్ బ్రదర్. హలో అండి. సో ఏంటి బాబా గారి టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఈ టెంపుల్ కి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ బాబా గారి దగ్గర మన మనసులో ఏదైనా కోరికలు కోరితే నెరవేరుతాయండి. అవును, ఇక్కడికి వచ్చి కోరుకున్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయి అంటున్నారు. సో అట్లా మీకేమన్నా జరిగినాయి అమ్మా? జరిగినాయి. చాలా జరిగింది.
బాబుకు కరెంట్ షాక్ తగిలితే కూడా పునర్జన్మ ప్రసాదించారు బాబా. అవునా? 1 వీక్ బిఫోరే తెలియపరిచారు ఓకే. కళలో వచ్చి. వచ్చి మరి ఇక్కడ, కోరుకున్నారు ఇక్కడ. ఏది నాకు ఏదైనా కష్టం వస్తుందంటే కళలో వచ్చి చెప్తారు బాబా గారు, చూస్తారు. మామూలుగా మళ్ళీ మాట్లాడతారు, కళ్ళతో కూడా ఇట్లా చూస్తారు. సిడ్డి బాబా చాలా మంచి, మనం అనుకున్న కోరికలని తీర్చారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ మామూలుగా? 81 నుంచి ఓపెన్ అయిన నుంచి వస్తున్నాం, అమ్మతో వస్తున్నాం, మా అమ్మగారితో. సో మీ అమ్మగారితో వచ్చి మళ్ళీ ఇప్పుడు మీ బాబు గారితో కూడా వస్తున్నారా? ఓకే. నిజంగా బాబా గారి విశిష్టత అనే చెప్పుకోవాలి ఇదంతా. గురు 4 పౌర్ణమి జనరేషన్స్, 4 జనరేషన్స్ కవర్ చేశారు. ఓకే. నిజంగా చాలా గ్రేట్ అమ్మా. సో మీరేం చెప్తారమ్మా బాబా గారి గురించి? వాళ్ళు కల్లోకి గురు వస్తుంటారు. పౌర్ణమి అవుతుంది, 7 days సప్తాహాలు. మళ్ళీ దసరాకి నవరాత్రులప్పుడు, దసరా రోజు బాబా గారు ఇక్కడ ఓకే. సమాధి రోజు ఇక్కడ అర్చనలు అన్ని అభిషేకాలు అవుతాయి. మళ్ళీ శ్రీరామనవమి రోజు అర్చనలు అన్నీ అవుతాయి. ఇక్కడ రావుకేతు, మళ్ళీ లక్ష్మీనారాయణ కళ్యాణము, వేప చెట్టు, రావి చెట్టు, లక్ష్మీనారాయణ కళ్యాణం అవుతుంది. ఈ తులసి కళ్యాణం. ఓకే అండి. మామూలుగా మీరు చెప్పండి బ్రదర్. శివరాత్రి కూడా ఓకే. ఓకే. మామూలుగా మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మామూలుగా బాగా బాబా గారి శివరాత్రి. గురించి? కానీ ఏంటంటే నేను ఒకటే దేవుడిని నమ్ముతానండి, సాయిబాబానే నమ్ముతాను. మాకు ఏ కోరికలు ఉన్నా కష్టాలు ఉన్నా బాబాని తలుచుకుంటే అవన్నీ నెరవేరుతాయి, తొలగిపోతాయి అనమాట. అవంతా అవే మా దగ్గర కూడా రావు కష్టాలు. బాబాని తలుచుకుంటే కష్టాలు దగ్గర కూడా రావండి, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతాయి. మామూలుగా అండి 4 జనరేషన్ నుంచి కవర్ చేస్తున్నారు అన్నారు కదా. వస్తాము, సో రేపు మామూలుగా బాబా దగ్గరికి పోదాము. ఈ రోజుల్లో యూత్ అంటేనే టెంపుల్స్ కి రావడానికి ఆసక్తి ఎక్కువ చూపించట్లేదు. సో ఎవరికి మీకైనా కరెంట్ షాక్ తగిలి బయటపడ్డారు. అవునండి, అవును. సో ఆ ఇన్సిడెంట్ ఎట్లా అనిపించింది? ఆయన బాబానే కాపాడినారండి. షిర్డీ సాయిబాబా కళల్లో కూడా మర్చిపోము, మేము బాబానే తలుచుకుంటాం. మీకు మామూలుగా వచ్చారా? మాట్లాడుతున్నా కానీ కళ్ళల్లో మీకు నీళ్ళు వచ్చేసి బాబా గారు బాబా ఎవ్రీ గురువారం వస్తుంటారు, ప్రతి ఎవ్రీ థర్స్డే గురువారము వస్తుంది, ఎవ్రీ థర్స్డే సేవ వస్తుంటాం, చేసుకుంటాం. సేవ కూడా చేస్తారు. సేవ. సేవ కూడా చేస్తాం. సో నమస్తే అండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఈ గుడికి 30 years వస్తాను, 95 నుంచి వస్తాను. ఆ, ఇది సాయి కుమార్ బాబా ఆశ్రమం. అయితే ఈ గుడి ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ యాక్చువల్లీ సాయిబాబా గారిని సిటీలోనే అందరూ వెళ్ళేవారు. హైదరాబాద్ సిటీలో ఇంత పాత గుడి ఎప్పుడు ఎక్కడ లేదు. దీని తర్వాతే అన్ని గుళ్ళు వచ్చినాయి. ఈవెన్ దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి కానీ ఎక్కడ వేరే గుళ్ళు కానీ అన్ని మన హైదరాబాద్ సిటీలో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1000-2000 గుళ్ళు సాయిబాబా మందిరాలు ఉంటాయి. ఓకే. కానీ ఈ మందిరం నేను అనుకోవడం 2nd or 3rd మందిరం ఇన్ హైదరాబాద్ సిటీ. ఇంకోటి సాయి కుమార్ బాబా గారు ఆయన సొంతంగా ఆయన స్థలమే, ఆయన ఇంట్లోనే పెట్టి ఇందులోనే ఆయన సాయిబాబాని ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. అందరూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉండేవారు. నేను 30 years అంటే ఇప్పుడు ఆ 30 years అయితే చిన్న పిల్లలు ఇప్పుడు అందరూ US లో కానీ పెద్ద పెద్ద జాబ్స్ లో ఉన్నారు. నమ్మకం సాయిబాబా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ఇక్కడ అర్చన చేయించి ఏదైనా చేసినా చాలా బాగుంటుంది అనేసి. ఓకే. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలాంటి అనారోగ్య సమస్యలతో వచ్చి వ్యాధి చాలా ఈజీగా తగ్గిపోతుందని విన్నాం. అవును, వ్యాధి నివారణ ఆశ్రమం ఉంది ఆపోజిట్ లో. అక్కడ ఏంటంటే ఫ్రీగా ఆయుర్వేదిక్ మందులు తగ్గిస్తారు అనమాట. మీకు ఐకి కానీ కంటికి కానీ లేదంటే మీకు ఏదైనా ఆస్తమాకి అటు అన్ని ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. మీకు అట్లా ఏమన్నా నేను నాకు అప్పుడు కంటికి నేను వేయించుకున్నాను, అంత బాగా జరిగింది అంతా. ఇక్కడ కంటికి సంబంధించి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అక్కడ సాయి కుమార్ బాబా గారు ఉన్నారు. మెయిన్ మీ కండ్లకోయ అని ఉంది అక్కడ ఉంది. అక్కడ ఆశ్రమం ఆల్మోస్ట్ నాకు ఎంత ఏరియా తెలియదు, ఆల్మోస్ట్ ఒక 50 acres ఉంటుంది అనుకుంటా. అందులో అన్ని రకాల చెట్లు ఉంటాయి అక్కడ మీకు. అంటే ఆయుర్వేదం చెట్లు. బేసికల్లీ సాయి కుమార్ బాబా గారు ఆయన చెట్లను ప్రేమిస్తారు మెయిన్ గా. అందుకే ఇక్కడ చూసారు కదా, ఈ చెట్టు ఇట్లా వాలిపోతుందని ఇక్కడ పిల్లర్ వేయించారు అక్కడ. దాని మీద బరువు పడకూడదు, చెట్టు కొమ్మ మీద బరువు పడకూడదని అక్కడ పిల్లర్ వేయించారు దానికి. ఎందుకంటే చెట్టుకి బాధ కలగకూడదని అట్లా వేయించారు. అది అట్లాగే మీరు అక్కడ చూస్తే ఒక 1000-2000 చెట్లు ఉంటాయి అక్కడ. అందులో అన్ని ఆయుర్వేదం అనమాట. మీకు అక్కడ ఒక సాయిబాబా గుడి కూడా ఉంటుంది. అక్కడే ఉంటారు బాబా గారు, ధ్యానాల్లో ఉంటారు 24 hours.
ఇక్కడికి గురు పూర్ణిమ, దసరా, మళ్ళీ ఆ టైంలో వచ్చి ఇక్కడ ప్రవచనాలు చెప్తారు. చాలా నమ్మకం, చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ. పెద్ద పెద్ద మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ చాలా బాగా నమ్ముతారు. అందరూ వస్తారు ఇక్కడికి. అందరూ ఎక్కువ పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. మహారాష్ట్ర నుంచి చాలా మంది వస్తారు. ఇంకోటి లాస్ట్ సండే ఆఫ్ ఇయర్ అక్కడ సర్వదోష నివారణ యజ్ఞం అని చేస్తారు. 7 days అన్ని దేవుళ్ళకి చేస్తారు. గణేష్, వినాయకుడికి, హనుమాన్కి అందరికి చేస్తారు. లాస్ట్ రోజు అందరికి కలిపి దగ్గర ఒక 1,00,000 మంది దాకా వస్తారు అక్కడికి. అందరికి కలిపి ఒకసారే వాళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టిస్తారు అక్కడ. అక్కడ ఏంటంటే స్వామి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అంతమంది ఒకేసారి అక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ స్పిరిచువల్, అక్కడ దేవుడు అనేది అక్కడ ప్రత్యక్షం అవుతారు అది అని చెప్పి అక్కడ ఏంటంటే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అట్లా విధంగా స్వామి నమ్మి అట్లాగే అందరు కొట్టిస్తారు. అట్లాగే జరుగుతుంది అన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్. అయితే ఇక్కడ వైద్యం అనేది ఎక్కడ జరుగుతుంది? మామూలుగా వైద్యం అనేది ఎక్కడ చేస్తారు? అంటే ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12-1 వరకు పేషెంట్లు వచ్చే కెపాసిటీని బట్టి టైం కూడా పొడిగిస్తారండి. వైద్యం అంతా గుడిలోనే చేస్తారు. గుడిలోనే చేస్తుంటారు అంటే గుడిలో చివరిలో చేస్తారు. ఎంతమంది వస్తుంటారు మామూలుగా వైద్యం? చెప్పలేమండి. వస్తారు 20 మంది వస్తారు, 30 వస్తారు, 40 వస్తారు, 50 వస్తారు. అది కంటిన్యూగా ఇంతమంది వస్తారని చెప్పలేము. కానీ వైద్యం అయితే వస్తారు, పేషెంట్లు వస్తారు. సో యాక్చువల్లీ దాని నుంచి మనం భక్తులు వచ్చిన దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఈరోజు గురువారం అవడం వల్ల ఫుల్ రష్ ఉందన్నమాట. అక్కడ ఎవరి దగ్గర అడిగినా కానీ ట్రీట్మెంట్ తీసుకున్నాం, అట్లానే ఇక్కడికి వచ్చిన మా కోరికలు కూడా తీరే అంటూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇందాక. సో మీకు కూడా ఒకసారి ప్లే చేస్తా, చూసేయండి. సో ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. చూస్తున్నారు కదా బాబా గారి విశిష్టత గురించి ప్రతి ఒక్కరి మాటల్లో ఎలా చూస్తున్నామో, సో అట్లానే టెంపుల్ వెనక మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే హారతి కంప్లీట్ అయిపోయింది బాబా గారిది. భక్తులు కూడా వచ్చి వెళ్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వైల్డ్ తెలుగు. నేను మీ జాకీ హుస్సేన్ అండ్ కెమెరామ్యాన్ విఘ్నేష్ తో.